హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో వివో నుంచి ఒక కాంపాక్ట్ ఫోన్ లాంచ్ అయింది. అదే వివో X200 FE ఫోన్. దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.31 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొడక్షన్ తోనే వస్తుంది. ఫ్రంట్ స్కాట్ సెన్సేషన్ కోర్ ప్రొడక్షన్ తో వస్తుంది. బ్యాక్ ఆర్మర్ గ్లాస్ ప్రొడక్షన్ తో వస్తుంది. అలాగే MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.4 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే LPDDR5X RAM UFS 3.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX921 సెన్సార్ ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే ఇది VCS బయోనిక్ చిప్ తో వస్తుంది. అంటే కొద్దిగా సాచురేటెడ్ కలర్స్ వస్తాయి. అలాగే చాలా చక్కని ఇమేజెస్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. 6x వరకు లాస్లెస్ జూమ్ కూడా చేసుకోవచ్చు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్న కెమెరాస్ అన్ని చాలా బాగున్నాయి కాబట్టి మంచి ఫొటోస్, మంచి వీడియోగ్రాఫ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఫన్ టచ్ OS 15, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+5 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 4 మేజర్ అప్డేట్స్, అలాగే 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే ఇటువంటివి ఏం లేవు. అలాగే Wi-Fi 7, Bluetooth 5.4 వర్షన్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. NFC ఉంటుంది. MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అలాగే ఇది IP68 అండ్ IP69 రెండు రేటింగ్స్ తో వస్తుంది. కాబట్టి డస్ట్ అండ్ వాటర్ నుంచి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఇది USB 2.0 జనరేషన్ పోర్ట్ తోనే వస్తుంది. ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకుని స్ట్రీమింగ్ చేసుకుంటామంటే మాత్రం చేసుకోరాదు. మరి ఈ ఫోన్ ని ఈ బడ్జెట్ లో కొనుక్కోవచ్చా అంటే నేనైతే కొనొద్దనే చెప్తాను. ఎందుకంటే ఇది బేస్ వేరియంట్ 55,000కు లాంచ్ చేశారు. కానీ ఆ 55,000కు అయితే కొనొద్దని చెప్తాను. ఇందులో మెయిన్ గా ప్రాసెసర్, ఈ ప్రాసెసర్ ఇందులో ఇచ్చింది కూడా చాలా మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది, స్మూత్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. కానీ ఈ బడ్జెట్ లో MediaTek Dimensity 9400 ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వీళ్ళు 9300 ప్లస్ ప్రాసెసర్ ఇచ్చారు. అలాగే దీంట్లో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. అది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తే చాలా బాగుండేది. అలాగే స్టోరేజ్ వేరియంట్ UFS 3.1 తోనే వస్తున్నాయి. ఇక్కడ UFS 4.0 ఇచ్చుంటే చాలా బాగుండేది. అలాగే USB పోర్ట్ 2.0 జనరేషన్ కు సంబంధించినటువంటిది ఇస్తున్నారు. అక్కడ USB 3.2 జనరేషన్ ఇచ్చుంటే ఈ గేమ్స్ ఆడేటప్పుడు స్ట్రీమింగ్ చేయడానికి ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకొని ఇలా చాలా బాగుండేది. ఈ 4 తప్పించి అన్ని బాగున్నాయి. కెమెరాస్ అయితే ఎక్సలెంట్ గా వస్తాయి. అలాగే బ్యాటరీ దగ్గర కూడా కాంపాక్ట్ ఫోన్ లో కూడా వీళ్ళు 6500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది చాలా పెద్ద బ్యాటరీ. ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది డిస్ప్లే కాబట్టి మనకు 1 డే అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. మోడరేట్ యూజర్, నేను కొద్దిగానే యూజ్ చేస్తాను అంటే 1.5 డే పక్కాగా వస్తుంది. అలాగే డిస్ప్లే దగ్గర కూడా అంత బాగుంది. ఇక్కడ ఒక ప్రాసెసర్ దగ్గరనే డౌన్ గ్రేడ్ ఇచ్చారు. ఇది 9400 ప్రాసెసర్ ఇచ్చుంటే ఇంకా ఎక్సలెంట్ ఉండేది ఈ ఫోన్. అందుకనే నేను దీన్ని ఈ 55,000 బడ్జెట్ లో తీసుకోవద్దని చెప్తున్నాను. మీకు ఇది 45,000, 46,000 ఈ బడ్జెట్ లో వస్తే ఖచ్చితంగా పిక్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ bye bye now.